క్రిస్మస్ పండుగ వచ్చేసింది అన్నట్టుగా పండగ మనకి కాలబంతుల్లో చిన్నప్పుడు మనకి పండగ అనుకో, కాలబంతుల్లో ప్రభునందు ఆనందం, అది క్రిస్మస్ ఆనందం. పండగ ఆనందం ఏంటి? చిన్నప్పుడు మనకి పండగ ఆనందం, క్రిస్మస్ పాట పడితే పండగ ఆనందం వచ్చేది. కాలబంతుల్లో మనకి ఏమైపోయింది? క్రిస్మస్ ప్రభునందు ఆనందంగా మారిపోయింది. ప్రభులో ఆనందించే అనుభవం మనం కలిగి ఉండాలి. పనిలో కలిగిన నాకు పనులు ఉన్నాయి అంటే కాదు, పనులు ఉన్నా మీరు సెర్చ్ చేసుకుంటూ సమయాన్ని వాళ్ళంతా ప్రేమలో ఉన్నారు. మళ్ళీ పొద్దునే వచ్చారు. మీరు ఎందుకంటే పొరపిల్లలు ఎందుకంటే రాలేకపోతున్నారు? ఎందుకు రాలేకపోతే యవనస్తులు కదా. ఈ యవ్వన కాలంలో దేవుని యొక్క కాడి మీద నరునికి మేలు, నరునికి మేలు. కనుక వచ్చి మనం కూర్చొని ప్రార్థన చేసుకునేవాళ్ళు చేశారు, ప్రార్థన జూపులో చేసేవాళ్ళు చేశారు, ప్రార్థన విన్నారు, తెల్లవారి ప్రార్థన జరిగింది. నేను ఇంకా 5 గంటలకు మీరు వెళ్ళండమ్మా, మళ్ళీ 10 గంటలకు మనకు ప్రార్థన ఉంది కదా అని అంటే అప్పుడు వెళ్ళాను. కనుక ప్రార్థనలో బలం తెచ్చుకోవాలి, మనం మంచి ప్రార్థనా పనులు కావాలి. ఏదైనా కానీ జయించాలంటే దేన్ని బట్టి మేము దీన్ని పోగొట్టలేకపోయామంటే ప్రార్థన వల్లనే. దేన్ని బట్టి ఈ నిద్రమత్తు ఎందుకు పోవట్లేదు అంటే ప్రార్థన వల్లనే. కనుక ఈ బలహీనత ఎందుకు పోవట్లేదు? ప్రార్థన వల్లనే. కనుక ప్రార్థన గుంపులో చేరితే, కేకలు వేసేవాళ్ళు గుంపులో చేరితే కేకలే గెలుస్తుంది, ప్రార్థన చేసేవాళ్ళు గుంపులో చేరితే ప్రార్థనే గెలుస్తుంది. మరి ఈ గుంపులో వస్తున్నాం, ఆ గుంపులోకి వెళ్తున్నాం, నీకు తెలియదు అనుకోండి అంటారు. కాదమ్మా మౌనంగా నీకు తెలియదు అనుకోండి, మీకు తెలుసండి, మా కేకలే గెలవాలి అనుకుంటారు కొంతమంది. కాదు, ప్రార్థన గుంపులోకి వస్తే ప్రార్థన గెలుస్తుంది. కేకలు వేసేవాళ్ళు గుంపులోకి వెళ్తే కేకలే గెలుస్తుంది. కనుక మనం చాలా అందరికీ ఒక మాదిరిగా ఉండాలి. సరే, దేవుని వాక్యాన్ని చదువుకున్నామండి. కీర్తన గ్రంథము 100వ అధ్యాయం 100 అంటే 100 100వ అధ్యాయం. 100 అంటే 100వ అధ్యాయం చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలు. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఈ ఘనమైన నామానికి స్తుతిస్తున్నాను. ప్రభువా, నేను స్తుతించుచు, నేను ఆరాధించుచు, దేవా నేను కనపరచుచు నిత్యవరంగా మేము ఉండడానికి సహాయం చేయండి. నీ ఆత్మ నాకు మా తోడుగా ఉంచి మమ్మల్ని బలపరిచే సహాయం చేయండి. ప్రభా, నిలబడి మా అందరికీ పుట్టించు.
ప్రభు యేసు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. సమస్త దేశములారా, సమస్త దేశములారా, సమస్త ప్రజలారా, దేశములో ఉన్న ప్రజలారా, సమస్త దేశములారా, యెహోవాను ఉత్సాహగానము చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. ఆయన సన్నిధికి రండి. రండి. కనుక సంతోషము, ఉత్సాహం ఎప్పుడు వస్తుందండి మనకి? ఎప్పుడు? పండగంటే ఉత్సాహమే కదా. కొన్ని కొన్ని పండగలన్నా పెళ్ళిళ్ళన్నా సంతోషంగా ఉంటాం, బాధలు కూడా ఉంటాయి. కనుక సమస్త దేశంలా అని వ్రాయబడింది. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. కనుక ఎందుకని? యెహోవాయే దేవుడని తెలుసుకొని ఆయనే మనలను పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మీకు గొర్రెలము. కనుక మనము ఆయన వారు, ఆయన మీకు గొర్రెలమై ఉన్నాం. ఆయన ప్రజలు, ఆయన అంటే ఆయన ప్రజలంటే, ఆయన గొర్రెలమంటే ఆయన మనల్ని పుట్టించను. ఆయన మేపే గొర్రెలం, ఆయన మేపే గొర్రెలం. కనుక మనమందరం కూడా ఒక సంఘంగా, ఒక గుంపుగా ఉంటున్నాం. మనమందరం కూడా ఆయన మేపే గొర్రెలు. ఈ గొర్రెల్లో మక్క చిక్కుని ఉంటాయి, బలమైనవి ఉంటాయి, పిల్లలు ఉంటారు, పెద్దవి ఉంటాయి, మందగా ఉంటాయి. ఈ మందని ఎలా దొరుకుతాడండి కాపరి? ఎలా దొరుకుతాడు? కుంటివి ఉంటాయి, నడవలేనివి ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్నీ కలిస్తేనే మంద, లేకపోతే దానికి ప్రత్యేకత ఏమంటుందా? చిన్నవాటికి ఒక ప్రత్యేకత, పెద్దవాటికి ఒక ప్రత్యేకత, ముసలి వాటికి ఒక ప్రత్యేకత, నడవలేని వాటికి ఒక ప్రత్యేకత అని ఉంటుందా? ఎప్పుడైనా చూసామా మనం? అంత ఒక మంద. ఆయన మేపు గొర్రెలము, దేవుని చేత మేపబడి గొర్రెలు. అంటే దేవుని యొక్క వాక్యము చేత సంఘము మేపబడుతున్నటువంటి గొర్రెలుగా మనం భావించుకోవచ్చు. కనుక మనము ఆయన వారము. గొర్రె కాపరి యొక్క మాట వింటుందా, లేకపోతే తిరుగుబాటు చేస్తుందా? ఏమండి? ఒకవేళ తిరుగుబాటు చేసేది ఉంటుందా? పొట్టేళ్ళు ఉంటాయి కొన్ని, ఏమండి? వాటికి కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పిల్లలు ఉంటాయి, తర్వాత గొర్రెలు ఉంటాయి, నడవలేనివి ఉంటాయి. అన్ని మందలోనే కలిసి తోలుతా ఉంటే వెళ్తా ఉంటాయి. కనుక మనం అందరం కూడా ఆయన మేపు గొర్రెలము, ఆయన మేపు గొర్రెలము. గొర్రెలు పోవు ద్వారమును నేనే అని అంటాడు ప్రభు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఆయన ఒక ద్వారము. కనుక ఈ ద్వారం నుంచి వెళ్తేనే మీరు నిత్య జీవానికి వారసులు అవుతారు. కనుక గొర్రెల పోవు ద్వారము నేనే. ఆ మాట చూడండి. గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వారై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత వేయించుండను. లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత వేయించుండను.
ఆ? నాకు ముందు వచ్చినటువంటి వారందరూ కూడా దొంగలు దోచుకుని వారై ఉన్నారు. నేను నిజమైనటువంటి కాపరిని, నేనే గొర్రెలకు ద్వారమును అని అంటున్నారు. కనుక మనము ఎవరైనాను నా ద్వారా ఎవరైనాను లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై. ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించాలండి? ఎక్కడికి ప్రవేశించాలి మనం? ద్వారము నేనే అని అంటున్నాడు. రక్షణ అనే నివాసంలోనికి ప్రవేశించాలంటే ద్వారము, మనము మందిరంలోనికి ప్రవేశించాలంటే 4 ద్వారాలు 5 ద్వారాలు పెట్టుకున్నాం కదండి. కనుక అలానే రక్షణలోనికి ప్రవేశించాలంటే ద్వారము నేనే. ఎవరైతే ఈ ద్వారంలో నుంచి ప్రవేశిస్తారో వారు లోపలికి వెళ్ళి మేత మేయించు, బయటికి కూడా వచ్చుచు ఉండును అని రాయబడింది. కనుక మనం దేవునితో అనుబంధం, అక్కడ అర్థమయ్యేది ఏంటంటే మనకి దేవునితో అనుబంధం. ఆ ద్వారం నుంచి రక్షణ అనుభవం కలిగిన వారమైతే దేవునితోనే అనుబంధం. దేవుని యొక్క వాక్యం అనే మేత మేయుచు అంటే దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని వాక్యాన్ని మనం కైకొంటూ, దేవుని వాక్యాన్ని ద్వారా బలపరచబడుతూ మనం బయటికి వస్తాం, మరలా లోపలికి వెళ్తాం. ఈ కమ్యూనికేషన్ మనకి ఉంటుంది. కనుక ఇక్కడ దొంగతనమును హత్యను నాశనము చేయవచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దొంగవాడు ఒకవేళ కన్నం వేయడానికి వచ్చాడంటే దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ నేను పరలోకం నుండి భూలోకానికి ఎందుకు వచ్చాను అని ప్రభు చెప్తున్నానంటే, నేను గొర్రెలకు జీవమును కలుగు చేయుటకు అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవము, గొర్రెలంటే మనము, జీవం అంటే యేసుక్రీస్తు ప్రభులో ఏముంది? జీవం ఉంది. ఆ జీవము మనలోనికి రావాలి. అందుకనే పౌలు ఏమంటాడంటే క్రీస్తు యేసునందు ఉన్నటువంటి జీవమనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఆయనలో ఉన్నది ఏంటి? జీవం. ఆ జీవం ఎవరికి కావాలి? మనకి కావాలి. కానీ దొంగడు ఎందుకు వచ్చాడు? వాడు దొంగతనం చేయడానికి, దోచుకోవడానికి వచ్చాడు. కానీ దొంగడు ఎవరు? అపవాది. వాడు దోచుకోవడానికి వచ్చాడు. అంటే మన దగ్గర ఉన్న వాటిని ఏం దోచుకోవడానికి వచ్చాడు? డబ్బు దోచుకోవడానికి వచ్చాడా? వాడికి డబ్బు కావాలా? నీకు కావాల్సిందంతా తీసుకొని వెళ్ళిపో అనే డబ్బు అపవాదికి కావాలి, నేనే ఇస్తానయ్యా, నీకు అది నాకెందుకు, మరేం కావాలి నీకు? నీ హృదయంలో నాకు చోటు కావాలంటాడు. దేవుడు ఏమంటున్నాడు? హృదయంలో చోటు కావాలంటున్నాడు. అపవాది ఏమంటున్నాడు? నువ్వు నాకు కావాలయ్యా. అబ్బకాన్ ఉన్నాడు. అబ్బకాను మంచి దొంగ. ఆయన స్టోట్పురం గజ దొంగ, 5 స్టేట్లలో గజ దొంగ. బంగారు కిరీటాన్ని, వజ్రాలు కిరీటాన్ని సింహాచలంలో కొట్టేసి డిఎస్పీకి గుంటూరులో హ్యాండ్ ఓవర్ చేసినటువంటి వాళ్ళు. ఆయన తీసుకొచ్చి మీటింగ్ పెట్టాం. ఆయన్ని అపవాది అంటున్నాడంట, అబ్బకాన్ 5 స్టేట్లలో నీవు నా మాట దొంగ, ఈ దేశమంతా నీ చేతులకు ఇస్తాను, ఈ దేశమంతా నీ చేతులకు ఇస్తాను. చదువు లేదు,
మనిషికి చదువు లేదు, పెద్ద పెద్ద రోడ్ల ఇళ్లలో దొరబడి దొంగతనం చేశారు. దొంగ దేనికి వచ్చాడండి? దొంగతనం చేయడానికి వచ్చాడు. కానీ దొంగ ఎలా మారాడు? దొరగా మారాడు. ఇప్పుడు మోజీ చౌదరి గారు ఆ స్టేజ్ మీద నిలబెట్టి చేతులు ఇచ్చి ఆ దొంగని పైకి దొంగలుగా దొంగలుగా మార్చేది అపవాది, దొంగల్ని దొంగలుగా మార్చేది దేవుడు అని చేతులు ఎత్తి స్టేజ్ మీద నేను చాలా అప్పుడు మ్యారేజ్ అయిపోతుందండి. కానీ మాకు ఇదే ఎప్పుడు కానీ ఎంత వాక్యానికి ఇలా వస్తానని నేను అనుకోలేదు. కనుక దొంగతనం చేయడానికి వస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువు జీవం ఇవ్వడానికి వచ్చినాడు. అప్పుడు వచ్చినటువంటి వాళ్ళందరూ ఎలాంటి వారంట? మరి దొంగలు దోచుకుని వారై ఉన్నారు అని రాయబడింది. సరే, ఇక్కడ 11వ వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జతగాడు గొర్రెల కాపరి కాడు కనుక గొర్రెలు తమ కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేగా గొర్రెలను బట్టి చెదరగొట్టును. జతగాడే కాపరి జతగాడు ఏం చేస్తాడండి? జతగాడు అంటే ఏంటి? గొర్రెలెవరివి? కనుక మనకి కాపరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు మనకి కాపరి. నేను నిజమైన కాపరిని, నేనే గొర్రెల పువ్వు ద్వారమును అని అంటున్నాడు. దొంగవాడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి వస్తాడు. కానీ ప్రభు ఎందుకు వచ్చారు? ఆ గొర్రెలకు జీవం పోయడానికి వచ్చారు. ఈ ద్వారంలో నుంచి గొర్రెలు వెళ్ళి చేస్తున్నాయి, మేత మేస్తున్నాయి, తర్వాత బయటికి వస్తున్నాయి. కాపరి జతగాడే. తోడేలు వచ్చినప్పుడు ఏం చేస్తాడు? జతగాడు పారిపోతాడు. కానీ యజమాని ఏం చేస్తాడు? పోనాడు, ప్రాణాన్ని పెడతాడు. తను దావీదు గొర్రెల కాపరిగా ఉన్నాడు. తను ఏం చేశాడు? అందుకని సంఘము 10,000 సంఘం ఉంది, 10,000 సంఘం ఉంది, 1,00,000 సంఘం ఉంది. ఒక్కొక్క ప్రార్థనకి మనకు 10,000 మంది వస్తారంటే అందరి పేర్లు తెలుస్తాయండి. 100 మంది ఉంటేనే వాళ్ళ పేర్లే గుర్తుంటాయా? మరి ఒక్కొక్క పేరుని కాపు కాయాలంటే కాపు రాస్తారా? సర్వాంతరామి దేవుడు, సర్వాంతరామి కనుక, సర్వశక్తిమంతుడు కనుక దేవుని కాపుదల్లో నీవు ఉండగలిగినట్లయితే, దేవుడు నిన్ను కాపు కాస్తున్నట్లయితే, దేవుడు నీకు అర్థం చేస్తున్నట్లయితే ఆయన వెనుకలోనే ఉంటాం. కనుక ఇక్కడ గొర్రెల కొరకు తాను ప్రాణము పెట్టడానికి జీతగాడే కనుక గొర్రెలను గురించి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని ఉంది. ఇక్కడ చూడండి 17వ వచనంలో, నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు. ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞను పొందింది. కనుక దేవుని యొక్క గొప్ప కాపుదల మనకు కావాలి. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు అని మనం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. విశ్వసించినప్పుడు దేవుని గొర్రె అయినప్పుడు ఆ యొక్క మందలో నుంచి తప్పిపోతామా? లేదండి, నిజమైన కాపరి, మంచి కాపరి కనుక ఆయన కాపుదలనే ఉంటాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని వర్ణిస్తున్నారు, మంచి కాపరి, దొంగ, దోచుకున్నవాడు దొంగ. మరి ఎవరి చేతుల్లోకి వెళ్దాం మనం? కాపరి చేతిలోకి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఇంకొకళ్ళు ఎవరైనా మన కోసం ప్రాణం పెట్టారా?
దోచుకున్నవాడు ఎవరు ప్రాణం పెట్టి వాడు దొంగయు దోచుకున్నవాడిగా ఉన్నాడు. ఇప్పుడు అపవాది అనేవాడు దోచుకుంటున్నాడు. దేని నుంచి దోచుకుంటున్నాడు? ఏం దోచుకుంటున్నాడు? ఆస్తిని దోచుకుంటున్నాడా? మనకున్న ఆస్తిని దోచుకున్నాడు. మా ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాను అని అంటే నాకెందుకయ్యా ఆస్తి? నువ్వే కావాలి. దేవునికి ఎవరు కావాలి? మనమే కావాలి. కనుక ఆయన అపవాది చెదరగొట్టుబడి ఉన్నాడు. దేవుడు చెదిరిపోయినటువంటి వారిని రక్షించే దేవుడిగా ఉన్నాడు. కనుక నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని అని అంటున్నారు. కనుక మన జీవితంలో దేవుడు మనకు మంచి కావాలి. ఆయన కాపుదల్లో కానీ మనం ఉన్నట్లయితే అంటే ఎంత ఈ కమ్యూనికేషన్ ఉండాలి. ఎలా ఉండాలి? మేత మేయచ్చు, లోపలికి వచ్చు, బయటికి వెళ్ళచ్చు ఉన్నాడు. అంటే ఇప్పుడు మన సంఘం ఉంది. సంఘం అంటే సంఘం వరకే ఉద్భవించిందా? సహవాసం ద్వారా సంఘం, దేవుని ద్వారా సహవాసం. అంటే సంఘము సహవాసము దేవునితో ఐక్యపరచబడినప్పుడు ఈ అన్యోన్యమైనటువంటి బంధం కలుస్తుంది. ఆయనలో ఉన్న జీవము మనకి కలుగుతుంది. ఆ జీవము ఎలాంటిదంట? మనుషులకు వెలుగైంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగైండెను అని ఉంది. అంటే అప్పుడు వెలుగు సంబంధాలుగా ఉంటాం. అప్పుడు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా మనము ఉంటాం. కనుక మనం చీకటి సముద్రమా వెలుగు సముద్రమా అండి? ఏమని చెప్తాం? మనం చీకటి సముద్రం చెప్పుకోవడానికి ఇష్టపడం, కానీ చీకటి పనులు చేస్తాం. చెప్పుకోవడానికి ఇష్టపడడం, కానీ కనుక చీకటి పనులు చేస్తూ ఉంటాం. వాటిని మనం దూరం చేయాలి. ఇక్కడ గొర్రెల్లా కనపడుతున్నారు, గొర్రెల కాపురలా కనపడుతున్నారు, ఇసుప్రభు అంటున్నారు. ఏంటబ్బా ఇదంతా అని మనకి మాత్రం అపవాదని ఉన్నాడా? ఎలాగా ఇదంతా అని గొర్రెలు ఆయన గొర్రెలుగా, ఆయన చేత మేపబడుతున్నటువంటి గొర్రెలుగా మనం ఉండగలిగినట్లయితే లోకంలో ప్రత్యేకమైనటువంటి వారుగా మనము ఉంటాం. కనుక ఆశపడాలి. ఆ మందలో ఉండడానికి ఆశపడాలి. మనం ఎవరి మందయ్యా? ఆయన మేపు గొర్రెల అని ఎవరికి తెలియాలి? కనుక అక్కడ దావీదు గొర్రెలను మేపుతున్నప్పుడు ఎలుగుబంటి వచ్చింది, సింహము వచ్చింది. ఎలుగుబంటైనను సింహమైనను వచ్చిన ఎలా సూచనగా ఉన్నాడు దావీదు? అక్కడ యేసు ప్రభుకి సూచనగా ఉన్నాడు. కోల్పోయారా? కనుక సంఘానికి దేవుని కాపుదల ఉంటే ఈ మందకి, అంటే మంద అంటే ఏమనుకో బాగుంటుంది. మళ్ళీ కొంతమంది అనుకుంటారు ఈ మంద అని అంటారు కదా, ఉచ్చాటన వస్తుంది ఒక్కోసారి అంటారు. అక్కడ ఇక్కడ మందంటే మనము ఆయన గొర్రెలము. మందలో ఎవరిని తప్పించుకోవాలి. ఏ గొర్రె కూడా మిస్ అయిందా? గొర్రె పిల్ల అని ఉంది అక్కడ. పిల్లలు కూడా మిస్ అవడానికి లేదు. మరి ఎవరి మాట వెళ్తాం చెప్పండి? మాట నోరు మాత్రం, నేను మాట మనసు మాత్రం పిచ్చోడా. నేను లోపల ఉంటే నువ్వు దేవుడి మాట వెళ్తావు. నువ్వెందుకు చెప్పావు అప్పుడు? నేను లోపల ఉన్నాను కదా అన్నా, అంతేనా? ఎవరున్నారు లోపల? నేను నన్ను లోపల పెట్టుకుని పై మాటలు ఏంటి వాళ్ళు చెప్తావు? ఇంకోడున్నాడు లోపల. వాడిని బయటకు నేను చేస్తే అదే చెప్తుంది. మరి ఎవరు మనం ఎట్లా ఉన్నాం? అలా ఉన్నామని చెప్పుకోలేక మరి నేను అలాగ లేదు. ఇప్పుడైనా మనసు తిప్పుకుందాం.
ఉం? ఇప్పుడైనా మనసు తిప్పుకోండి. ఇప్పుడు కాకపోయినా ఈ సంవత్సరం ఆఖరికైనా కానీ తిప్పుకోండి. ఆ? ఏ గడి ఎప్పుడు వచ్చినో తెలియదు అయ్యా. ఇప్పుడు కాకపోయినా సంవత్సరం ఆఖరికి కదా. అదే చెప్తుంది, సంవత్సరం ఆఖరిగా చూస్తాడులే. గ్యారెంటీ లేకపోతే ఈరోజు సాయంత్రానికి వెళ్ళిపోదామా? చెప్పండి మరి. ఈ రాత్రి తీసుకో ప్రభావం మమ్మల్ని అని చెప్తామా? మా సంఘాన్ని మొత్తం తీసుకుంటున్నాం అప్పుడే వద్దు అని అనుకుంటాం. అబ్బా ఎంత ఆహ్వానం ప్రభా, పరలోకానికి ఆహ్వానించావు, మేము వస్తున్నాం అని చెప్పగలిగే వాళ్ళు ఎవరు? అవునండి, సిద్ధపడిన వారు అంటారు ఆ మాట అంటారు, సిద్ధపడని వారు ఈ మాట అంటారు. ఏమంటారు? ఇంకా ఉందలయ్యా, సమయం ఉందలే, ఇంకా సేపు మరి ఈ రాత్రికి తీసుకుని ప్రభా అందామా? అనే విధంగానే ఉంటావయ్యా, అంటావయ్యా. అదే కనుక హృదయపూర్వకంగా చెప్పాలి ఏ మాట అయినా. చెప్పాలి. ఇంకా ఎంత వయసు ఉంటే భక్తి ఇప్పుడు ఏంటయ్యా బాగా ఇప్పుడైనా పోయేదే కదండి. ఆ మాట ఇప్పుడే అంటే పోయిద్దిగా. ముసలాళ్ళకి భక్తి కానీ ముసలాళ్ళకి భక్తి కానీ వయసు వాళ్ళకి మాకేంటండి. కనుక పిల్లల ఆయన మనకి నిజమైన కాపాడి, మన కోసం ప్రాణం పెట్టిన కాపాడి. కనుక సిద్ధపడతాం, సిద్ధ మనసు కలిగిన సంతోషం. అక్కడ సంతోషించుడి, యెహోవా గురించి సంతోషించుడి, ఉత్సాహం గానము చేయుడి. ఎప్పుడు సంతోషంగా ఉంటాం. ఆయన వారం అయినప్పుడు మనం సంతోషంగానే ఉంటాం. కనుక ఆయన పిల్లలు, ఆయన మేమగా ఉన్నవారు, ఆయన పుట్టినవాడు, ఆయన పుట్టించగా పుట్టినవాడు. కనుక ఆయన మేము వరులమై ఉన్నాం. కనుక ఆయన వాడు మనలో మనం ఆయన మాటలు వినగలిగి ఉన్నట్లయితే మంద విస్తరిస్తారు. మంద విస్తరిస్తారు. లేకపోతే మందలో తోడేళ్ళు వచ్చి ఒక్కొక్కరిని మరి ఇప్పుడు ఎలా ఉంది మన సంఘం? విస్తరిస్తున్నా తోడేళ్ళు వచ్చి తీసుకెళ్తుంది. ఆయన కబ్జాలు ఇప్పటికీ ఉన్నాయి ఇంకా. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. అలా రాబో దినాల్లో మన ముందున్నటువంటి దినాల్లో ఐక్యంతో పని చేయగలగాలి. మన ముందున్నటువంటి పని ఐక్యంగా చేయగలగాలి. కనుక నా బరులు చెదిరిపోయి పర్వతాల మీద ఎవరికి అపవాదికి ఆహారం అయిపోయారని కూడా వ్రాయబడింది. కాపరి సరిగా కాయకపోతే ఏమైపోద్దండి? కనుక మనం కాపరికి బాధ్యత ఉంది. కాపరి మాట వినడానికి గొర్రెలకు బాధ్యత ఉంది. ఈ అన్యోన్యమైన బంధం ఉంటే నిజమైన జీవము ఆ సంఘంలోనికి, సంఘము విస్తరిస్తుంది. లోకానికి లోకనాథుడు అనేవాడు, అపవాది అనేవాడు మన జోలికి రాలేడు. ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు, ఆయన కాపరిగా ఉన్నాడు. ఎక్కడ అలా కాదండి అన్న మాట వచ్చింది అనుకో, ఎవడన్నాడు? దేవుని మాటకి అలా కాదు అని అంటే వినాలి. ముందు విని అది వాస్తవా కాదా అని తెలిగి ఏం చేసినామా, మనం ఏం చేసినా కానీ దేవుని మహిమ కొరకే. బంగారం తీసుకొచ్చారు జ్ఞానులు, సామ్రాణి తెచ్చారు జ్ఞానులు, గోళం తెచ్చారు జ్ఞానులు. బంగారం తెచ్చిన వాళ్ళు సామ్రాణి కంటే గొప్పదా కాదా? సామ్రాణి బంగారం తెచ్చానని అతిశయపడ్డా? రాయబడిందా? మరి ఇప్పుడు బంగారం తెచ్చిన వాళ్ళు, గోళం తెచ్చిన వాళ్ళు, సామ్రాణి తెచ్చిన వాళ్ళు కానుకలుగా తీసుకొచ్చారు ప్రభు దగ్గర. మనం ఏం చేసినా నువ్వు బంగారమైనా, నువ్వు గోళమైనా, నువ్వు సాంప్రదాయమైనా కానుకగా
నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఆ స్థితిలోనే నువ్వు కానుకగా తీస్తాను దేవుని దగ్గర. కానుక తీసుకొచ్చి సాగిలో పడ్డారు. కనుక మనము హృదయం అంతటితో నువ్వు ఏమై ఉన్నా కానీ దేవుని సన్నిధికి వచ్చి నీకు చేయదగినటువంటి పని క్రిస్మస్ గురించి నువ్వు చేయగలిగితే ప్రభునందు ఆనందము మనం కలిగి వాడుకోవాలి. కనుక మనం అందరూ బంగారం ఇది ఇచ్చారా గురు? ఏమండి? అందరూ సామాన్యుడు తెచ్చారా? అందరూ గొడవ తెచ్చారా? ఎవరికి తగినట్లుగా వాళ్ళు తెచ్చారు. అందరూ బంగారం తెచ్చినా సరికాదు, అందరూ సామాన్యుడు తెచ్చినా సరికాదు, అందరూ గొడవ తెచ్చినా సరికాదు. కనుక ముగ్గురు 3 రకాలైనటువంటి కానుకలను తీసుకొచ్చి ప్రభు దగ్గర పెట్టి వారు అవసరపడ్డారు. కనుక నీదేంటి, నువ్వు ఎలా వస్తున్నావు ప్రభు దగ్గర అనేది నువ్వు చూసుకో, పరిశీలన చేసుకో, ప్రభు దగ్గరికి రా, ఆరోగ్యంగా సమర్పించుకో, సిద్ధపడు, ప్రభుని పూజించు, నమస్కరించు. దేవుని గొర్రెలుగా, దేవుని మందలో ఒక గొర్రెగా, అంటే గొర్రెలన్నీ ఒక నాకు లేవు కదా, మందలో ఒక వ్యక్తిగా ఉన్నాం. దేవుని మహిమపడతాం. ప్రార్థన చేసుకుందామండి. 17వ తారీఖున మనకి క్యారల్స్ ఉంటాయి. అందులో ఎవరైనా పాల్గొనాలని అనుకున్న వాళ్ళు పాల్గొనడానికి రండి. రాలేని వాళ్ళు కాదు, రాత్రి 10 గంటల తర్వాత 10 గంటల తర్వాత లేదా 9 గంటల తర్వాత పని చేయాలండి. ఏంటనుకున్నారు? మరి రాత్రంతా ఈ జూన్లో ప్రాంతంలో ఉండి వచ్చారా లేదా? అంటే తిరగటం అంటే కారును ఆటో పెడతాం. బజార్లో ఉంటే తిరగం మనం, వాకింగ్ కాదు. మనం ఎంత తిరిగినా కానీ 12 గంటలకు అయిపోతుంది. ఏమండి? మన ఇళ్ళకి అందరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేసి వస్తాం. తర్వాత మార్నింగ్ అందరూ కూడా మీరు ఇన్వాల్వ్ అయిపోవాలి. ఉదయాన్ని పనికి వెళ్ళి వస్తాను అనటానికి వీలు కాదు. ఏమండి? 18వ తారీఖున అందరము ఉండాలి. 17వ తారీఖు కూడా ఉండాలి. ఉండి 2 రోజులు ఉండి మనం పని చేసుకోవాలి. అన్ని పనులు మనం చక్కబెట్టుకోవాలి. వాలంటీర్స్ అంటే ఎవరు? 3వ రోజు కూడా ఉండాలి. అవన్నీ సరి చేసుకొని